మీరు 2 సార్లు మంత్రి పదవులు చేపట్టారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఫస్ట్, తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా. అంటే యాక్చువల్‌గా మీరు రాజకీయాలకే కొత్త. గెలవగానే మీకు ఒక మంత్రి పదవి. అసలు వాటిని ఎలా మీరు తెలుసుకున్నారు? పని చేయడం కానీ ఎట్లా చేశారు వర్క్ అంతా? ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు నిజంగా కూడా మీరు అన్నట్టుగా ఏమీ తెలియదు. డిపార్ట్మెంట్స్ తెలియదు, ఎట్లా సమస్య పరిష్కరించాలని తెలియదు. సో అప్పుడున్నటువంటి మాకు సీనియర్ ఎమ్మెల్యేస్ ఉండే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విఠల్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా నన్ను ఒక కూతురులాగా భావించేసి గైడ్ చేసేది. ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇక్కడ మాట్లాడాలి, ఇది ఇట్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళు గైడ్ చేస్తూ కొన్ని ఆఫీసర్స్కి వాళ్ళు నన్ను తీసుకెళ్లేది కూడా. తీసుకెళ్ళి ఇట్లా ప్రయత్నం చేసుకుంటూ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లా ఒక 6 months అయితే నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ 2 times గెలిచినాం. 3rd time ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పిలిచి మరి నాకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. నిజంగా అప్పుడు జిల్లాలో దామోదర్ రాజనరసింహ గారు సీనియర్, గీతారెడ్డి గారు సీనియర్, వాళ్ళకి ఇస్తూ మళ్ళీ నాకు కూడా 3rd మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో చిన్న నీటిపారుదల శాఖకు సంబంధించి ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా ఏదంటే మనకి చెరువులు కుంటలు అనేది తెలుసు, కానీ దానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఫస్ట్ ఆఫీసర్స్తో ఒక 1-2 times రివ్యూ తీసుకున్న తర్వాత అర్థమైపోయింది, ఒక అవగాహన వచ్చేసింది. సో ఆ ఎక్స్పీరియన్స్తో వెళ్తూ జిల్లాలకు వెళ్తూ జిల్లాలో కూడా మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం అట్లా అనుభవం అయిపోయింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అయితే చాలా పెద్ద పోర్ట్ఫోలియో. అప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇచ్చింది, డిజాబుల్ వెల్ఫేర్ ఉంది, జువెనైల్ వెల్ఫేర్ ఉంది, ట్రాన్స్జెండర్ ఉంది, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా. అప్పుడు రూరల్ డెవలప్మెంట్ కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసి మళ్ళీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కలపడం జరిగింది. పెన్షన్స్ ఇవన్నీ కూడా కలిపి పెద్ద పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు సీఎం, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా చేసినాను, అసెంబ్లీ కమిటీ, తర్వాత చైర్మన్గా చేసినాను. మళ్ళీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇస్తున్నా నాకు వద్దన్నా అని చెప్పేసినానంటే, లేదమ్మా దీన్ని అంతా చేసి పెద్ద సబ్జెక్ట్ చేసి మీకు ఇస్తున్నాను, మీరు చేయగలుగుతారమ్మా అని చెప్పేసి నమ్మకం ఇచ్చి నాకు ఆ శాఖ ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చినందుకు నిజంగా కూడా నేను చాలా సాటిస్ఫై అయింది. ఎందుకంటే నేను బాగా చేసినానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మనకు బంగారు తల్లి పథకాన్ని తీసుకొచ్చినాం, శ్రీనిధి సెకండ్ బ్యాంక్ లోన్ తీసుకోవడానికి శ్రీనిధి. అప్పుడు మైక్రో ఫైనాన్స్ నుంచి డబ్బులు తీసుకొని చాలా మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటా ఉండే. సో రోజుగా టైంలో ఈ మైక్రో ఫైనాన్స్ ని కట్టడి చేస్తూ మరి మహిళలకు సెకండ్ లోన్ తీసుకోవడానికి శ్రీనిధి తీసుకొని వచ్చినాం. అంగన్వాడీల్లో మనకు ఇంద్ర మహామృతాస్ అంటే ఫుడ్ చేయటువంటి కార్యక్రమం, అంటే పిల్లలకి ఇవ్వడము, తర్వాత తల్లిలో కూడా టేక్ హోమ్ రేషన్ ఉంటుండే అప్పుడు. అంటే పప్పు, బియ్యము, అవన్నీ నూనె అవన్నీ కూడా ఇంటికి ఇచ్చేది. సో అప్పుడు ఏం చేసిన ఇంటికి తీసుకొని ఇవ్వడం వల్ల ఏమైతుందంటే గుడ్లు అవన్నీ కూడా కుటుంబం అంతా వండుకొని ఆ మహిళకు రావాల్సినటువంటి ఏవైతే ప్రోటీన్స్ అవన్నీ కూడా రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము ఇక్కడనే వండి పెడితే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చిన పథకం. రిజర్వల్ వెల్ఫేర్కి సంబంధించి 3% అయితే రిజర్వేషన్ ఉందో దాంట్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, అది కరెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పెన్షన్స్ 200 నుంచి 500 పెంచినాం. సో ఇట్లా చాలా కార్యక్రమాలు చేసినా చాలా సాటిస్ఫాక్టరీగా చేయడం జరిగింది. అంటే ఉమెన్ కి సంబంధించి సేఫ్టీకి సంబంధించి ఏమన్నా ఆ టైంలో చేశారా, తర్వాత ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అయిన తర్వాత చేశారా? లేదు, అది ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా టోటల్ గా హోమ్ శాఖకు వస్తుంది కాబట్టి దాంట్లో మనం పెద్దగా ఏం చేసింది లేదు. కానీ ఉమెన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది.